అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అపర చాణక్యుడు, తన వాగ్దాటు ఎదుటి వాళ్ళని నోరు మూయించగల సమర్థుడు, మేధావి అయిన కేసీఆర్ లెక్కలు తప్పాయని చెప్పచ్చు. ఎందుకంటే 1999లో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశించి మంత్రి పదవి రాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే ఆ పదవి మీద అయిష్టతగా కొన్ని రోజుల పాటు టీడీపీలో ఉన్న తర్వాత టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ పెట్టి తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకున్న వ్యక్తి కేసీఆర్. ఆ రోజు తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకుని కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ అప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో 100 ఎంపీటీసీలు, 85 జిల్లా పరిషత్తు సెగ్మెంట్లు, 2 జిల్లా పరిషత్ చైర్మన్లు గెలిచి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నా సత్తా ఇది అని తెలంగాణలో రుజువు చేసిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ శక్తి సామర్థ్యాల మీద చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి కంగు తిన్నాడని చెప్పచ్చు. అలాంటి పరిస్థితుల్లో నాటి టీఆర్ఎస్ పార్టీ రాను జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో 42 సీట్లు దక్కించుకుని 25 సీట్లతో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, సంతోష్ రెడ్డి లాంటి మొదలగు వ్యక్తులతో నాటి టీఆర్ఎస్ కూడా అలయన్స్ గవర్నమెంట్లో పార్ట్నర్షిప్లో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ రోజు నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ మీద అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒంటరి పోరు చేస్తూ ఉన్నాడు కేసీఆర్. అలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపుకి లాక్కున్న వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత పార్టీ 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇది 25లో 9 మంది పోతే 16 మంది రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన వాళ్ళు ఒకసారి టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఎంఎస్ సత్యనారాయణ గారు ఛాలెంజ్ చేసి కరీంనగర్ ఎంపీకి రాజీనామా చేస్తే అందులో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా ఉన్నాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తే 2 సార్లు వైఎస్ టైంలోనే బై ఎలక్షన్లు క్రియేట్ చేశాడు కేసీఆర్. దానివల్ల 2 సార్లు కూడా బై ఎలక్షన్లో టీఆర్ఎస్ వాదం లేదు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దల ముందు పెట్టాడు. అయితే కాదు, తెలంగాణ వాదం ఉంది అనేది కేసీఆర్ ప్రయత్నం చేశాడు. అయితే 2009 ఎలక్షన్ నాటికి మళ్ళీ టీడీపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి ఒక కూటమిగా ఎన్నికలకు అయితే ఆ రోజు కూడా 42 సీట్లు ఇస్తే 11 సీట్లకి 10 సీట్లకే పరిమితి అయ్యింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ పడిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, తెలంగాణ వాదం లేదు అనుకున్న పరిస్థితిలో బొటాపొటి సీట్లతో విజయం సాధించిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతకాలంలోనే వైఎస్ మరణించడంతో మళ్ళీ టీఆర్ఎస్ వాదాన్ని కేసీఆర్ నిరాహార దీక్ష పెడుతూ పైకి లేపాడు. ఆ నిరాహార దీక్ష టైంలో కేసీఆర్కి ఎక్కడ ప్రమాదం జరుగుద్దో, ఇబ్బంది వస్తుందో అని చెప్పి కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ నుంచి చిదంబరం చేత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది తెలంగాణ ఇస్తాకి అని చెప్పి. అని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో దాన్ని కమిట్ అయ్యి 2014 నాటికి తెలంగాణలో పరిస్థితులన్నీ కూడా అందుకు అనుకూలంగా వచ్చినాయి. ఒక చిన్న ఉద్యోగుల పాయింట్ పట్టుకుని ఉద్యోగ సంఘాలన్నింటినీ ఐక్యం చేసి తెలంగాణ సాధించే విధంగా పోరాటాలు రూపొందించి విజయం సాధించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. అలా పడిపోయినప్పుడల్లా సందర్భాల్లో కూడా మళ్ళా లెగుస్తూ వచ్చాడు. 2014 ఎన్నికల్లో 63 మందితో ఎమ్మెల్యేలు గెలిపించుకుని అధికారంలోకి వచ్చాడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. దాంతో బొటాబొటి మెజారిటీ ఉండటం వలన ఏ రోజైనా ఇబ్బంది రావచ్చు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 20 మంది బీజేపీ టీడీపీ తరఫున గెలిచారు. అటు 20 మంది ఇళ్ళు, అటు కాంగ్రెస్ పార్టీ తరఫున 20 మంది, 40 మంది పోతే ఎంఐఎం వాడు ఒక 7. ఇలా ఉండటం వలన ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఫోన్ ట్రాపింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు మీద ఎత్తుకు పై ఎత్తేసి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధాని ఉన్న హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి పంపించేశాడు కేసీఆర్. ఆ రోజు అక్కడ మొదలెట్టిన కేసీఆర్ 2014 నుంచి 2023 వరకు 2 సార్లు కూడా అధికారాన్ని సాధించి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడం, తెలుగుదేశాన్ని, బీజేపీని ఎవరిని కూడా సోయిలో లేకుండా చేశాడు. 2 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేశాడు తెలంగాణకి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాడు. రైతు బంధు, మళ్ళా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి
తెలంగాణ అభివృద్ధి పొందంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్కి ఓటమి తర్వాత పరిస్థితి అంతా బూమ్రాంగ్ అయింది. ఒక పక్క కొడుకు, ఒక పక్క కూతురు అరెస్ట్ అయ్యి లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం వలన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాలా టీఆర్ఎస్ పార్టీ. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు, ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రం సహకరించకపోవడంతో ఆయన కూడా ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు ఈ 18 నెలల నుంచి. దాంతో ఇవాళ కవిత కూడా నాకు ఇంపార్టెన్స్ లేదు పార్టీలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో మంత్రాలు జరిపినట్టుగా, లేదా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేద్దామనే ఉద్దేశంతో కవిత దగ్గర మాట్లాడితే నేను సంవత్సరమైనా జైల్లో ఉంటా కానీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపొద్దు అని కవిత చెప్పినట్టుగా ఇవాళ రకరకాల చిట్చాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్కి పార్టీ మీద పట్టు తప్పిపోయిందేమో, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేలు అంతా ఆందోళన చెందుతున్నారు. ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు వెళ్తే అందులో 12 మంది పోతే, ఇకపోతే ఉన్న 27 కూడా ఈ పరిస్థితులన్నీ చూసి కొడుకో దిక్కు, కూతురో దిక్కు, అల్లుడు మేనల్లుడు ఒక దిక్కు ఉండేటప్పుడు ఈ 3 సెంటర్ పాయింట్లు ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో, ఏ ఇబ్బందులు వస్తాయని చెప్పి ఎందుకు మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతాయందుకు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఆలోచించి కేసీఆర్ మరి పార్టీని ఎలా ముందుకు తీసుకొస్తాడు, ఎలా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకుంటాడు అనేది రాబోయే రోజుల్లో కాలం నిర్ణయించాలి. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పట్టు తప్పిందని చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.